100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఇది డే 2. నైట్ కి డిన్నర్ లోకి ఏం తింటున్నారు అక్క అని చాలా మంది అడుగుతున్నారు కదా. నేనైతే ప్రతిరోజు నైట్ డిన్నర్ లోకి ఏదో ఒక వెజిటేబుల్ చపాతీ చేసుకొని తింటున్నాను. ఈ రోజు నైట్ డిన్నర్ లోకి అయితే పాలకూర చపాతీ, ఇంకా దానికి కాంబినేషన్ పుంటికూర పచ్చడి అయితే చేసినాను. మా చిన్నోడు అయితే వాడు తిన్నాడు, నన్ను తిననియడు. ప్రతిరోజు ఇదే గోల. మీ పిల్లలంటే నువ్వు పట్టించుకోవాలని గాలికి వదిలేసినావు, నీ ఎంజాయ్మెంట్ నీకుంటుందని ఒక మహా తల్లి కామెంట్ పెట్టింది. అమ్మ మహా తల్లి, నా పిల్లల్ని నేను పట్టించుకోకపోతే, నా పిల్లల్ని నేను చూసుకోకపోతే నువ్వు వచ్చి చూసుకుంటున్నావు, నువ్వు వచ్చి పట్టించుకుంటున్నావా? అయినా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ బయట పనులన్నీ చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఎంత కష్టమో నాకు తెలుసు. ఆయన చూసేటోనికి ఏం తెలుస్తుంది, చేసేటోనికి తెలుసు అన్నట్టు. పిల్లలు ఎంత సతాయిస్తారో పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే తెలుస్తుంది. మా పిల్లలు సతాయించట్టు నాకైతే పిచ్చిలేస్తుంది. ఒక్కొక్కసారి ఇల్లు వదిలిపెట్టిపోవాలనిపిస్తుంది. ఆయన ఏం చేస్తాను చెప్పండి. పిల్లలు ఇప్పుడు సతాయించకపోతే ఇంకెప్పుడు సతాయిస్తారు, అన్ని భరించుకుంటూ పోవాలి. ఇంకా మేమందరం డిన్నర్ తినేసి కిందికి వచ్చి అటు ఇటు వాకింగ్ చేసేసి కూరగాయలు తీసుకుందామని రోడ్డు మీదకి అయితే వచ్చేసినాము. ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఈ కూరగాయలు తిని బేజారు వస్తుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకన్నా 2 ఆప్షన్స్ ఉంటాయి, వెజ్ నాన్ వెజ్ అని. ఈ వెజిటేరియన్ వాళ్ళకైతే ఎప్పుడు ఈ కూరగాయలే కాబట్టి ఎప్పుడు వండినే తినాల్సి వస్తాయి. ఇక బతకాలంటే తినాలి కాబట్టి ఇంకా ఏదో ఒకటి సాగిపోతుంది అనుకోండి. ఇంకా కూరగాయలను ఇంటికి తెచ్చేసి అన్ని సర్దుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కిచెన్లో అయితే మస్తు వర్క్ ఉందనమాట. బాసనలు ఉన్నాయి, కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు నిద్రపోతా. నాకు అప్పుడు వరకు నిద్రనే రాదు. మళ్ళీ పొద్దున్న లేచి అంత ఆడావిడి చేసుకోవాలంటే పిచ్చిలేస్తుంది. అందుకోసమే ముందు రోజు నైట్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.